శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారికి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి వారికి మే 18 అనగా ఆదివారం నాడు ఏ విధంగా ఉండబోతుంది, రేపటి రోజున వీరికి ఎటువంటి శుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందామండి. మరి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ధనుసు రాశి వారు మన ఛానల్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధనుసు రాశి వారి యొక్క దిన ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది పూర్తిగా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ధనుసు రాశి వారికి రేపటి రోజున జరగబోయేటువంటి పూర్తి అంశం గురించి తెలుసుకుందాం. వీరు కొంచెం ఆర్థిక స్థితి మెరుగుపడడం చూస్తారు. అలాగే వీరు చేసేటువంటి ప్రతి పనుల్లో కష్టం అనేది కొంచెం తగ్గుతూనే ఉంటుందనే చెప్పుకోవాలండి. రేపటి రోజున ఈ రాశి వారు చాలా మంచి మనసున్నవారు. అలాగే ఎటువారికి కష్టం వస్తే వారి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగితే మాత్రం సహాయం చేయనని చెప్పకుండా అనకుండా చక్కగా వారికి సహాయం చేసి వారి కష్టాల నుండి కూడా బయటపడవేసి వీరు ఆనందంగా ఉండేలాగా వీరి మనస్తత్వం అలా ఉంటుందన్నమాట. అంటే వీరి శక్తికి మించి చేస్తారని చెప్పుకోవచ్చు. అందరూ కూడా బాగుండాలి, అందులో నేనుండా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా వీళ్ళు. కాబట్టి వీరి యొక్క మనస్తత్వం ఎప్పుడు కూడా అంటే చాలా సైలెంట్గా ఉంటుంది. అలాగే వీరి యొక్క మనస్తత్వం కూడా సున్నితమైనటువంటి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. వీరు చూడ్డానికి నలుగురు చూసి కూడా ఏమనుకుంటారో ఏమో అని చెప్పి ఇలా అనుకోరండి. చాలా సైలెంట్గా ఉంటారంటే ఎవరైనా మాట్లాడిస్తేనే మాట్లాడతారు, లేదంటే వీరి పని ఏంటో వీరు చూసుకుంటూ వెళ్ళిపోతారు. చాలా తెలివైన వారు. అలాగే వీరిని కదిలిస్తే మాత్రము వాళ్ళతో మనం మాట్లాడలేము అన్నట్లుగా ఉంటారు. అంటే వీరి మాట తీరు ఎలా ఉంటుందంటే చాలా తెలివిగా ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ ఏ పాయింట్ ఎలా మాట్లాడితే ఎదుటివారు నోరు మూసుకుంటారు అన్నట్లుగా ఆలోచించి 1-2 సార్లు జాగ్రత్తగా మాట్లాడతారు. ఇక అలాగే వీరిని మాత్రం తక్కువ అంచనా ఎవరైనా వేస్తే మాత్రము వారికి చుక్కలు చూపిస్తారండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒకసారి ప్రయత్నించండి. ఇంకా ధనుసు రాశి వారికి ఎవరైనా సరే తక్కువ అంచనా వేసినా కూడా వేయలేరు. ఎందుకంటే వారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, ఏ విధంగా మారిపోతుందో ఎవరికి తెలియదు అనమాట. చాలా తెలివిగా చాకచక్యంగా ఉంటారు. ఏ పనైనా కానీ సాధించాలనుకుంటే మాత్రము ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరానంత ఆసక్తిగా ఉంటారనమాట. అంత పట్టుదల కసిగా కూడా ఉంటారు. అలాగే ఒక పని పూర్తిగా ముగించేంత వరకు నిద్ర కూడా పోరు. వీరి యొక్క పనితీరు, మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుందంటే కనుక నలుగురిని అట్రాక్షన్ చేసే విధంగా ఉంటుంది. ఇక వీరు ఏదైనా కానీ అంటే ఏదైనా ఒక బట్టలు సెలెక్ట్ చేసినా లేదంటే 10 మందికి ఖచ్చితంగా చెప్పుకునే విధంగా చేస్తారండి. వీరి బట్టలు బాగుంటాయి. అలాగే వీరికి మనస్తత్వం కూడా బాగుంటుంది. వీరు ధరించినటువంటి బట్టలు కూడా ఎదుటివారిని ఆకర్షించేలాగా ఉంటాయి. మంచిగా చాలా చక్కగా, అంటే ఉన్నా లేకపోయినా మనం ఉండేదంటే భూమి మీద తినడానికి దుస్తులు ధరించేదానికన్నా అన్నట్లుగా వారి ప్రవర్తన అలా ఉంటుందన్నమాట. చక్కగా అంటే నలుగురిలో కలవడానికి, అలాగే హుందాగా ఉండటానికి ఎక్కువగా వీరు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఎంత డబ్బులైనా సరే పోగేసి ఆభరణాలకు, బట్టలకు ఎక్కువగా డబ్బులను ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక అయితే రేపటి రోజున వీరికి చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చండి. అలాగే వీరికి రేపటి రోజున ఎటువంటి టెన్షన్స్ లేకుండా వీరి పనుల్లో వీరు చాలా అంటే చాలా సాఫీగా వీరి పనులను సాగించుకుంటారు. చాలా తెలివిగా వీరిని, అంటే చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా చాలా చాకచక్యంతో ఆలోచించి 1-2 సార్లు జాగ్రత్త పడి వారి పనులను ముగిస్తారు. అలాగే వీరి చుట్టాల్లో కానీ, బంధువుల్లో కానీ, లేదంటే దగ్గర అనుకున్న వాళ్ళలో వీరికి కొంచెం శత్రువులు కూడా ఎక్కువగా పెరిగారండి. అయితే ఎందుకు పెరిగారు అంటే వీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు ఈ మధ్య కాలంలో. కాబట్టి అంతేకాకుండా చాలా హుందాగా, అందంగా కూడా ఉంటారు. మంచిగా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీరి యొక్క జీవితం కూడా చక్కగా ఉంటుంది. 3 పువ్వులు 6 కాయలుగా ఉంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఎక్కువగా నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నరదిష్టి, నరఘోష కారణంగా ఈ రాశి వారికి తరచుగా కొన్ని అనారోగ్య సమస్యలు కూడా రావటము ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ అనారోగ్య సమస్యలు గురవుతారని చెప్పుకోవాలి. అంటే వీరిని చూసి కొంతమంది ఈర్ష్యా స్వభావంతో, ఎవరో కాదండి కుటుంబంలో ఉన్నవారు కావచ్చు, లేదంటే బంధువర్గం కావచ్చు, ఇంకా చెప్పాలంటే సన్నిహితులు, స్నేహితులు, ఇలా ఎవరైనా కానీ వీరిని చూసి కుళ్ళుకునే విధంగా వీరి మెయింటెనెన్స్ అలా ఉంటుందన్నమాట.
కాబట్టి రేపటి రోజున ఏమిటంటే కొంతమంది వ్యక్తులు ద్వారా కొంచెం మీకైతే అంటే నరదిష్టి కారణంగా కొంచెం మీరు అంటే ఒత్తిడికి లోనవ్వటం, అసౌకర్యంగా ఫీల్ అవ్వటం లాంటివి జరుగుతాయి. కాబట్టి కొంచెం అంటే మీ మీద మీరే కొంచెం కల్లుప్పుతో కానీ లేదంటే ఎర్రని నీళ్ళతో కానీ దిష్టి తీసేసుకోవడం మంచిదండి. రేపటి రోజున అలాగే ఎలాగో రేపటి రోజున ఆదివారం రోజు కాబట్టి మీరు చేయవలసిన మరో ముఖ్యమైనటువంటి ఒకటుంది. అదేమిటంటే రేపటి రోజున ఉప్పు, ఆవాలతో దిష్టి తీసుకోవడము, లేదంటే ఆదివారం రోజున కాబట్టి ఎర్ర నీళ్ళను మీ చుట్టూ తిప్పి తర్వాత ఎవరు తగలని కొడతా ఇష్టతగా తీసేసేయండి. ఇష్టదైవాన్ని దర్శించుకుంటూ ఉండడము, గుడికి వెళ్ళటము, మంగళవారం ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళటము, సోమవారం శివాలయానికి వెళ్ళటము, ఇలా మీ ఇష్టదైవాన్ని దర్శించుకుంటూ నరదృష్టిని తీసేయవచ్చు అని భగవంతుని కోరుకోవడము, మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరాలని చెప్పి భగవంతుని కోరుకోవడము, ఎవరి నరఘోష ఏడుపులు అనేవి మా మీద పడకుండా భగవంతుణ్ణి చూడమని చెప్పి ప్రార్థించండి. భగవంతుణ్ణి అడగండి. ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలండి. మీరు ఈ విధంగా చేయటం వలన మీ మీద దైవానుగ్రహం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఎవరి మీద అయితే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారిని ఏ నరదిష్టి కానీ ఏ నరఘోష కానీ ఏమి చేయలేవు. కాబట్టి ఈ రాశి వారు రేపటి రోజున వినబోతున్నటువంటి గొప్ప శుభవార్తలు కూడా లేకపోలేదండి. చక్కగా రేపటి రోజున మీరు మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఆ శుభవార్తలతోటి మీరైతే చాలా ఆశ్చర్యపోతారు. ఇంకేంటండి, మీ ధనుసు రాశి వారికి లక్కీ జాక్పాట్ అయితే తగలబోతుందని తెలుసుకోవచ్చు. అయితే మీరు ఏంటంటే కొన్ని శుభవార్తలను దగ్గరకు వచ్చి మరి మీరు వినాలి. ఇంకా కాసేపట్లో మీరు ఒక మంచి శుభవార్త వినబోతున్నారనే సమయానికి అది చాలా రోజుల నుండి కొన్ని దూరం అయిపోతూ ఉన్నాయి మీ నుండి. కాబట్టి ఆ విషయాలు కూడా కొంచెం మీరు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు వినబోతున్న శుభవార్తలు అవతల వారికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క శుభవార్తలు మీ చెవిన పడకుండా చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు చేసినటువంటి పనిని ఎవరితో కూడా చెప్పుకోకండి. అలాగే ఆ అవకాశం అనేది తిరిగి వారి చేతిలోకి వెళ్ళేటటువంటి ఏడుపుతో కానీ లేదంటే అసలు అదృష్టాన్ని మీకు దక్కకుండా చేసేదానికి కూడా వెనుకాడరు కొంతమంది వ్యక్తులు. కాబట్టి ఎవరితో కూడా మీరు వీలైనంత వరకు మీరు ప్రారంభించినటువంటి పని పూర్తయ్యేంత వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా ఉండడమే చాలా మంచిదని చెప్పుకోవాలి. ఇంకా చెప్పినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున మంచి శుభవార్తలు ఏ సమయంలోనైనా కానీ అంటే ఏ వ్యక్తుల ద్వారానైనా కానీ మీరు చక్కగా రేపటి రోజున రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు బాగుపడుతున్నారంటే ఆ బాగును చూసి ఏడ్చేవాళ్ళే తప్ప మనం కూడా బాగుపడతాలే అని చెప్పి మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఎవరు కూడా ఈ రోజులో లేరు. కాబట్టి నిజాన్ని మీరు తెలుసుకోవాలి. ఇక ఆలస్యం చేయకుండా మంచిగా మీరు వినబోతున్న శుభవార్తల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి శుభవార్త, మీకంటూ సొంత ఇల్లు మీకు నచ్చినట్లుగా కట్టుకోవాలని చెప్పి ఒక స్థలాన్ని కొనాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. ఆ స్థలం అనేది మీకంటే ఆ స్థలాన్ని కొనడం కానీ లేదంటే కట్టినటువంటి ఇంటిని మీరు తీసుకోవడం కానీ లేదా ఆ గృహ నిర్మాణం చేసేటువంటి పనులు రేపటి రోజున చేపట్టడం కానీ ఇటువంటివన్నీ కూడా ఇంటికి సంబంధించి ఒక ప్రాపర్టీ అయితే స్థలం కానీ ఇల్లు కానీ ఒకటైతే ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క రేపటి రోజున కొన్ని పనుల్లో కొంచెం మీరైతే చూస్తారు. అలాగే ఇది ఒక మంచి శుభవార్త అండి. ఇక రెండో శుభవార్త ఏమిటంటే కనుక ఈ రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా రేపటి రోజున వివాహానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలు జరిగేటువంటి అవకాశం భాగ్యం అయితే రాసిపెట్టి ఉందండి. కాబట్టి మీరు కొంచెం గట్టి ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా నచ్చినటువంటి మీరు మెచ్చినటువంటి వారితో మంచి కలిసిపోయేటువంటి అర్ధాంగో లేదంటే భర్తనో మీరు పొందినటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇది కూడా ఖచ్చితంగా రేపటి రోజున మీ జాతక ఫలితంలో ఉంది. ఇక అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు కదా. ఈ భూమి మీద మనిషి నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలంటే డబ్బు కంటే కూడా ముఖ్యంగా ఉండాల్సింది ఆరోగ్యం. కాబట్టి ఇది చాలా అవసరము. ఇది ఒప్పుకోవాల్సిన నిజం కూడాను. కాబట్టి రేపటి రోజున మీకు ఆరోగ్యం అనేది కూడా మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఎవరైతే అనారోగ్యంతో చాలా రోజుల నుండి అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్న వారికి కూడా రేపటి రోజున ఈ యొక్క అనారోగ్య కారణంగా మీరు ఏదైతే డిప్రెషన్లోనికి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఆ డిప్రెషన్ నుండి రేపటి రోజున మీరు పూర్తిగా బయటపడతారనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా రేపటి రోజున అనారోగ్య సమస్యలు కూడా మీ నుండి దూరమైపోతాయనే చెప్పుకోవాలి. అంటే ఆరోగ్యం ఉండడం వలన ఒక శుభవార్త కాదండి, ఆరోగ్యంగా మన యొక్క శరీరం మనకు సహకరించడం అనేది కూడా ఒక అదృష్టంగా భావించాలి. అలాగే రేపటి రోజున మీకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అట్టి వారికి ఈ రాశి వారు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా రేపటి రోజున ఉద్యోగ అవకాశం అయితే ఉద్యోగ యోగం అయితే మీ జాతక ఫలితంలో రేపటి రోజున స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగంలో మంచిగా ప్రమోషన్స్ ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ప్రమోషన్స్ రావడంతో పాటు శాలరీ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడం ఇటువంటివన్నీ కూడా ఉద్యోగ రూపంలో మీకు నచ్చినటువంటి శుభవార్తలు మీరు రేపటి రోజున వినబోతున్నారు. ఇది కూడా ఒక మంచి శుభవార్త అండి. ఈ విధంగా రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఈ రాశి వారికి ఎన్నో రోజుల నుండి శుభవార్తలు రాబోతూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భాలు రాకపోలేదు. అయితే రేపటి రోజున మీకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అయితే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీకు జరిగినటువంటి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సానుకూలంగా మీకు అన్ని విధాలుగా కూడా నచ్చే విధంగా జరగాలంటే మాత్రం రేపటి ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే చక్కగా స్నానం ఆచరించి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి కానీ ఏమైనా అమ్మవారి గుడికి కానీ వెళ్ళి అమ్మవారిని దర్శించి స్వామివారిని దర్శించుకొని మీ యొక్క సంకల్పాన్ని స్వామికి చెప్పుకొని మీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా స్వామికి చెప్పేసుకుని అన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా రేపటి రోజున గడిచిపోవాలని ప్రశాంతంగా స్వామికి చెప్పుకోండి. ఈ విధంగా అయితే ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉండబోతున్నాయి. మరి తెలిసినాకండి ధనుసు రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.